హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో స్టడీస్ రిలేటెడ్, మెయిన్గా సైన్స్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ చదివినా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం మెయిన్. కాన్సెప్ట్ అర్థమైతే బోర్డ్ ఎగ్జామ్స్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మనం ఈజీగా క్రాక్ చేయగలం. ఈ ఛానల్లో కాన్సెప్ట్ ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. టుడే కాన్సెప్ట్ ఈజ్ సైన్స్. వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అన్న వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్ అన్న వర్డ్ సైన్షియా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. అసలు సైన్షియా అంటే ఏంటి? నాలెడ్జ్ ఆర్ అండర్స్టాండింగ్. నాలెడ్జ్ అంటే జ్ఞానం, అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం. అంటే సింపుల్గా డెఫినేషన్ ఏంటి? సైన్స్ డెఫినేషన్ ఏంటంటే సైన్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్ అస్ బై యూజింగ్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ టు అండర్స్టాండ్ హౌ థింగ్స్ వర్క్ అండ్ టు ఎక్స్ప్లెయిన్ న్యాచురల్ ఫినామినా. అంటే సింపుల్గా చెప్పాలంటే సైన్స్ అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, స్టవ్ మీద బౌల్ పెట్టాం, దాంట్లో వాటర్ పోసాం, అది కొంతసేపటికి ఆ వాటర్ బాయిల్ అవుతాయి. అవి ఎలా అవుతాయి? హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అవుతాయి. ఫైర్ నుంచి బౌల్కి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, బౌల్ నుంచి వాటర్కి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సర్టెన్ పాయింట్ అంటే వాటర్ బాయిలింగ్ పాయింట్ దగ్గర 100 degrees Celsius దగ్గర వాటర్ బాయిల్ అవుతుంది. అక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నది మనం అర్థం చేసుకున్నాం. అక్కడ జరిగే పనిని, అక్కడ జరిగే న్యాచురల్ ప్రాసెస్ని మనం అర్థం చేసుకున్నాం ఏం జరుగుతుంది అని. అదే సైన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలంటే, మనం పైకి జంప్ చేస్తే నేల మీదకే వస్తాం. అలాగే మనం పైకి ఏదైనా బాల్ వేస్తే అది నేల మీదకే వస్తుంది. అది ఎలా వస్తుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వస్తుంది. సో అది కూడా సైన్స్. అంటే మన చుట్టూ జరిగే ప్రతి విషయం కూడా మన ఫోన్ యూజ్ చేయడం, ఫోన్ మాట్లాడడం, కార్స్, బైక్స్ యూజ్ చేయడం, అలాగే మెడిసిన్స్లో మిషన్స్, అల్ట్రాసౌండ్స్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసే మెడిసిన్స్, మనకి హెల్త్ ప్రాబ్లం వస్తే మనం యూజ్ చేసే మెడిసిన్స్ కూడా సైన్స్ రిలేటెడ్. కొన్ని ఎలిమెంట్స్, కొన్ని సబ్స్టాన్సెస్ మిక్స్ చేసి మెడిసిన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి క్లియర్గా చెప్పాలనుకుంటే, మనం బ్రేక్ఫాస్ట్ చేయలేదనుకోండి, అప్పుడు మనం అన్కాన్షియస్ అవుతూ ఉంటాం కదా. అంటే అన్కాన్షియస్ అయ్యామంటే మనకి సాల్ట్ వాటర్ ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారు? మనం బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మన బాడీలో సోడియం లెవెల్స్ అన్నవి తగ్గుతాయి. సోడియం లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి సాల్ట్ వాటర్ ఇస్తారు, ఎందుకంటే సాల్ట్లో సోడియం ఉంటుంది కాబట్టి. అలా మన చుట్టూ జరిగే ప్రతి విషయం కూడా, ఒక ఫ్యాన్ ఎలా వర్క్ అవుతుంది, ఒక బైసైకిల్ ఎలా వర్క్ అవుతుంది, ఒక స్కూటర్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ కార్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఆ చూసిన దాన్ని అర్థం చేసుకుంటమే సైన్స్. ఓకేనా? మీకు సైన్స్ అంటే ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే, కాన్సెప్ట్ అర్థమైనట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.